పెద్ద దూలగుండి అంటాం మనం ఇది. దీనిని గింజల్ని మంచి ఆవు పాలు తీసుకుని అందులో ఉడకబెట్టండి. మెత్తగా ఉడికేలాగా ఉడకబెట్టిన తర్వాత ఆ గింజల యొక్క పైన తోలు అంటాం కదా మనం, దాన్ని తీసేయండి. తీసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ పాలల్లో వేసి బాగా కోవలాగా ఉడికిపోయేలాగా చూసుకుని దాన్ని బాగా నూరుకోవాలి. కోవా ఎలా చేసుకుంటాం ఆ విధంగా నూరుకోండి. నూరుకుని అందులో కొంచెం చక్కెర, కొద్దిగా తేనె వేసి ఒక లేహ్యంలాగా బాగా నూరుకుని దాన్ని గట్టిపడేలాగా నూరుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఏమాత్రం మాయిశ్చర్ ఉన్నా అది నల్లబడిపోయి పాడైపోతుంది అన్నమాట. పాడవకుండా ఉండాలి అంటే మీరు అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. లేకపోతే బాగా చూర్ణం అయిపోయేలాగా దీన్ని ఏదైతే పూర్తిగా ఉడికిపోయి పాలు కూడా చిక్కబడిపోయిన తర్వాత ఆ గింజలతోటి సహా ఆ చిక్కబడిన పాలతోటి సహా దీన్ని పేస్ట్గా నూరుకుని ఎండబెట్టి చూర్ణం చేసుకోండి. ఆ చూర్ణంలో కొంచెం నెయ్యి, తేనె, అంటే ఈ రెండు సమానంగా కలపకూడదండి. నెయ్యి, తేనె అనేది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కలుపుకోవాలి. అలా కలుపుకుని రోజు ఒక 10 గ్రాములు మీరు పడుకునే ముందర పాలతోటి కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నీళ్ళతోటి తీసుకోండి. తీసుకుంటే కనుక చాలా బలం అన్నమాట. ఎంత ధాతు వృద్ధి చేస్తుందంటే ఎవరైతే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండి ప్రోటీన్ లాస్ ఉండటం, మూత్రం సరిగ్గా అవ్వకపోవటం ఉందో వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. మంచి బలాన్ని ఇస్తుంది శరీరానికి, మామూలు బలం కాదు. ధాతువులను పెంచడంలో చాలా చక్కని మందు అన్నమాట ఇది.